ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. నిన్నటి నుంచి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది, పొద్దున్న నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఆల్రెడీ అందరూ అఖండ రిలీజ్ దీంట్లో ఉంటే దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఈ జంటకి సంబంధించి ఏ ఒక్క వార్త వచ్చినా సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం. వీళ్ళు వ్యాపారం పెట్టినా, తిరుమల తిరుపతికి వెళ్ళినా, ఇంకెక్కడైనా వెళ్ళినా, రిసార్ట్కి వెళ్ళినా, బర్త్డే పార్టీలు చేసుకొని గిఫ్ట్లు ఇచ్చుకున్నా, ఈవిడ బిగ్ బాస్కి వెళ్ళినా, ఇంకేదైనా అయినా ప్రతిదీ ఒక సెన్సేషన్ లాగా ట్రోల్ చేసేవాళ్ళు ట్రోలు ఇంకేదో అంటూనే ఉంటారు. బట్ ఇప్పుడు ఏమైంది అని మాట్లాడితే యాక్చువల్గా ఇక్కడ 2-3 వెర్షన్స్ వినిపిస్తున్నాయి. కానీ ఏ వెర్షన్లోనూ పాపం వీళ్ళ తప్పైతే కనబడట్లా. నెంబర్ 1 వెర్షన్, మాధురి గారి బర్త్డే December 12, దివ్వేల మాధురి బర్త్డే. ఓకే, దువ్వాడ శ్రీనివాస్ ఏం చేశాడంటే ఆవిడని సర్ప్రైజ్ చేయాలి. ఆవిడేమో అలిగింది. ఎందుకమ్మా నువ్వు అలిగావు అంటే, ఆయన టైంకి నాకు విషెస్ చెప్పలేదు, లేట్గా చెప్పాడు. ఆల్రెడీ ఆయన కంటే ముందు చాలామంది చెప్పేశాక ఆయన చెప్పాడు. ఈయనేమో సర్ప్రైజ్ ప్లాన్ చేసే పనిలో మేబీ మర్చిపోయి ఉంటాడు. మనిషి అంటేనే మర్చిపోతారు, మనకున్న కామన్ లక్షణం అది, దాంట్లో పెద్ద తప్పేం లేదు. ఒక పెద్ద ఫార్చునర్ కార్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నట్టుగా ఒక వార్త. అండ్ సాయంత్రం అఖండ సినిమాకి వెళ్దామని కూడా అనుకున్నారట. అఖండకి ఎందుకంటే నేను పెద్ద ఎన్టీఆర్ గారి ఫ్యాన్ని, వాళ్ళ అబ్బాయి సినిమాలు కూడా చూస్తాను, నా బాలయ్య సినిమాలు అంటే ఇష్టమని ఈవిడ చెప్పింది. అలా ఉన్న టైంలో ఫామ్ హౌస్లో నైట్ 12 o'clockకి కేక్ కట్టేయడానికి ఫామ్ హౌస్లో ఒక పార్టీ ఏర్పాటు చేస్తే, బర్త్డే పార్టీ కాబట్టి 4 పిలవాల్సి వచ్చింది. స్నేహితులు, ఆప్తులు, ఇలాంటి వాళ్ళు. వీళ్ళు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టారు. ఇక్కడ బిగ్ బాస్కి వెళ్ళింది కాబట్టి కొన్ని కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, పాత వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి ఒక పార్టీ ఇవ్వాలనుకున్నట్టుగా న్యూస్ నెంబర్ 1. నెక్స్ట్, మరి ఎక్కడ చేద్దాం? ఈ మధ్య కాలంలో ఈవిడ ఒక రిసార్ట్లో వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఫంక్షన్ చేసింది. వేరే రిసార్ట్లో వేరే వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఫంక్షన్కి పిలిచినా కూడా ఈవిడ అటెండ్ అయింది. సో ఇలాంటి రిసార్ట్స్లో మనం చేసుకుంటే బాగుంటుంది అనే థాట్ ఆబ్వియస్లీ ఎవరికైనా వస్తుంది. అండ్ గోవన్ స్టైల్లో పార్టీ చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకోవడం, ఆ రిసార్ట్ కూడా గోవన్ స్టైల్లో సెలెక్ట్ చేసుకోవడం. అండ్ డిపెండెంట్ సేమ్ గోవన్ స్టైల్లో ఉంటుంది. ఆ స్విమ్మింగ్ పూల్ రౌండ్గా అదంతా, ఆ అంబియన్స్ అంతా గోవన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. గోవన్ అట్మాస్ఫియర్లో పార్టీ అంటే ఖచ్చితంగా టేబుల్కి ఒక హుక్కా బాటిల్ ఉండాలి, ఒక ఫారిన్ లిక్కర్ ఉండాలి, మంచి సీ ఫుడ్ ఉండాలి. మేబీ ఇదంతా ప్లాన్ చేశారో లేదో తెలియదు, కానీ పోలీసులు ఎంటర్ అయ్యి ఇక్కడ మందుకు పర్మిషన్ తీసుకోలేదు, అందుకని ఈ పార్టీని మేము రద్దు చేస్తున్నాము అన్నట్లుగా ఒక న్యూస్, ఈవిడ అరెస్ట్ అయినట్టుగా ఒక న్యూస్, ఇలాంటివన్నీ వైరల్ అవుతున్నాయి. సరే, ఇప్పుడు ఒకవేళ ఫస్ట్దే నిజమని నమ్ముదాం కాసేపు. పర్మిషన్ తీసుకోండి, అది పెద్ద నేరం కాదు, వీళ్ళేం ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు. ఆన్లైన్లో గతంలో పిల్లలకు సంబంధించి పార్టీ చేసినప్పుడు ఓన్లీ భోజనాలు ఉంటాయి. బర్త్డే పార్టీ కాబట్టి మందుతో కూడిన పార్టీ ఉంటుంది. అప్పుడేమో ఫీజు లేదు, ఇప్పుడు ఫీజు ఉంది. ఆ విషయం వీళ్ళకి తెలియకపోవచ్చు. నెక్స్ట్, మాధురి గారికి సర్ప్రైజ్ చేస్తున్నాడు దువ్వాడ, అన్ని దగ్గరుండి ఆయనే చూసుకుంటున్నారు. వీళ్ళకు సపరేట్గా వేరే మనుషులు ఎవరు లేరు కాబట్టి అన్ని పనులు చూసుకోవడంలో కూడా మర్చిపోయి ఉండొచ్చు. లిక్కర్ సర్వ్ చేస్తే ఆన్లైన్లో ఒక ఫీజు కట్టి పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు, ఎన్ని బాటిళ్ళు తాగుతున్నారు అనే లెక్కకు పోలీసు వాళ్ళు వస్తారు. ఆ పార్టీ ఆ రోజు మనుషులు తక్కువ ఉన్నారు, బాటిల్స్ ఎక్కువ ఉన్నాయంటే అందరికీ మత్తు బాగా ఎక్కుద్ది, కొట్లాడుకునే ఛాన్సులు ఉంటాయి. ఈ మధ్యకాలంలో అంతే కదా, తాగిన తర్వాత గొడవలు అవుతాయని అప్పుడప్పుడు ఒక చూసిపోతూ ఉంటారు. అంతమించి ఈ పార్టీని అయితే ఎవరు భగ్నం చేయరు, రూల్ అది. అండ్ ఫారిన్ లిక్కర్ ఎంత ఉంది, లోకల్ లిక్కర్ ఎంత ఉంది, ఇంకేమైనా అడ్డమైనవి ఉన్నాయా, లేకపోతే ఇంతవరకేనా, ఇలాంటివన్నీ ఒక చూసిపోతారు. హుక్కా కూడా ఒకప్పుడు బ్యాన్ చేశారు, కానీ బ్యాండే, బట్ బయట షాపులలో అమ్ముతున్నారు. అంటే కొన్ని ఫ్రూట్ ఫ్లేవర్స్ అలాంటివి ఎంజాయ్ చేసే వాళ్ళు చేయొచ్చు, కానీ అడ్డమైనవన్నీ పీల్చకూడదు, అదొక రూల్. ఇట్లాంటివన్నీ వీళ్ళకి ఆల్రెడీ తెలుసు, దువ్వాడ గారికి తెలుసు, దివ్యల గారికి తెలుసు. దే ఆర్ వెల్ మెచ్యూర్డ్. కాబట్టి పర్మిషన్ ఒకవేళ తీసుకోకపోతే తర్వాత తీసుకొని ఉండొచ్చు, లేదా ఎంతో కొంత ఫైన్ ఏదో కట్టి ఉండొచ్చు, అంతకు మించి పెద్ద విషయం ఏం లేదు ఒకవేళ ఈ వార్త నిజమైతే. నెక్స్ట్ ఇంకో వెర్షన్ ఏంటంటే, లేదండి వేరే వాళ్ళు ఎవరో పార్థసారథి అనే ఆయన ఫంక్షన్ బర్త్డే చేసుకుంటే ఆన్ విజిట్ మమ్మల్ని పిలిస్తే మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. మేము వెళ్ళిన కాసేపటికే పోలీసులు వచ్చి ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పగానే మేము వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాము, మేము ఇంట్లోనే ఉన్నాము. వాళ్ళు కూడా పర్మిషన్ అంటే మేబీ మర్చిపోయి ఉంటారు, కావాలని తీసుకోలేదు అన్నట్టు ఏమి ఉండదు, ఇవాళ రేపు పొరపాట్లు సహజం అన్నట్లుగా వీళ్ళు ఇంకో వార్త చెప్పారు. ఇది నిజమైనా అది నిజమైనా దేంట్లోనూ పెద్ద భూతద్దం పెట్టి చూసే అంత అంశం ఏమీ లేదు.
అలానే వీరేం పెద్ద నేరాలు ఘోరాలు చేయలేదు. ఎవ్రీబడి ఆర్ గుడ్. అంతే, పని కట్టుకొని పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళు అట్లంట ఇట్లంట అని మాట్లాడుకొని పోలీసులు అరెస్ట్ చేశారు, జైలుకు పోతుంది, ఇంకేదో అవుతుంది ఇంకేదో అవుతుంది, ఇవన్నీ చాలా తప్పు. దయచేసి వైరల్ చేయకండి. అండ్ వీళ్ళ గురించి ఏదొచ్చినా అంత ఇదిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎవరి పర్సనల్ లైఫ్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. రేపటి రోజు 10 మంది 10 రకాలుగా చూస్తారు, మాట్లాడుకుంటారు, అన్నీ ఉంటాయి. కాబట్టి మనము సమాజంలో ఉన్నాం కాబట్టి, వాళ్ళు సమాజంలోనే ఉన్నారు కాబట్టి మనం కూడా మనుషుల్లా బిహేవ్ చేస్తే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.